వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ వేద. ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అలానే దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్గా మార్కెట్లో ఉండే ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ఉంటాను. ఇలానే నేను ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ పైన కూడా రీసెర్చ్ చేశాను. వీడియో ద్వారా దాన్ని మీకు షేర్ చేస్తాను. ఒక బిజినెస్కి గోల్ ఎప్పుడు ప్రాఫిట్స్ ఎర్న్ చేయడమే అయి ఉంటుంది. సో బిజినెసెస్కి ఎక్కువ ప్రాఫిట్స్ కావాలంటే వాళ్ళకి కావాల్సింది కస్టమర్స్. సో ఈ ఉద్దేశంతోనే సోషల్గా చాలా పాపులర్ అయిన పర్సన్స్తో వాళ్ళ బిజినెసెస్ని ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయించడం ద్వారా పాపులర్ పర్సన్కి ఉన్న ఫాలోవర్స్ వాళ్ళ బిజినెస్ యొక్క ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ తీసుకుంటారని అనుకుంటారు. బాగుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంత మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే చాలా పొరపాటు అండి. బేసిక్గా బిజినెస్లో ఒక థింగ్ ఉంటుంది. డిమాండ్ కన్నా ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు ఆ ప్రొడక్ట్స్ని అమ్ముకోవడానికి ఆ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ని తక్కువ చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఏమి ఇలానే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది కూడా ఒక బిజినెస్. అయితే ఇక్కడ డిమాండ్ అంటే మార్కెటింగ్ చేయించుకునే వాళ్ళని ఉద్దేశం. ఉన్న బిజినెసెస్ కన్నా మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి సెక్టార్లోనే ఎక్కువైపోయారు. సో ఇలా పెరిగిపోవడం వలన తక్కువ ప్రైజెస్కే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఓవయ్య దీనివల్ల బిజినెస్ చేసే వాళ్ళకి బర్డెన్ తగ్గుతుంది. అలానే ప్రైజెస్ తగ్గడం వలన కొత్త వాళ్ళకి కూడా మార్కెటింగ్ చేయించుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇదంతా కరెక్ట్గా జరిగితే బాగానే ఉండేది. కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ని పక్కన పెట్టి ఆ బిజినెస్ పర్సన్స్ ఇచ్చే మనీకి ఆశపడి తప్పుగా రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ వాళ్ళు ఇచ్చే మనీకి ఆశపడి తప్పుగా రివ్యూ ఇవ్వడం, అలానే వాళ్ళకి అనుకూలంగా కంటెంట్ ఇవ్వడం చేస్తున్నారు. అయితే ఒక కస్టమర్కి కావాల్సింది అతను పెట్టిన మనీకి సాటిస్ఫాక్షన్ కావడం. కానీ అది దొరకకపోతే చాలామంది ఫుడ్ బ్లాగర్స్ రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ అంబియన్స్ కూడా బాగుంటుంది, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది తప్పుడు రివ్యూస్ ఇస్తున్నారు. అలానే చాలామంది ప్రొడక్ట్ రివ్యూవర్స్ కూడా కంపెనీస్ ఇచ్చే డబ్బుకి ఆశపడి తప్పుడు రివ్యూస్ ఇస్తున్నారు. ఒకవేళ కస్టమర్ రిచ్ పర్సన్ అనుకోండి, పెద్దగా ఫరక్ ఉండదు. అదే మిడిల్ క్లాస్ పర్సన్ అయితే 1 లేదా 2 సార్లు లేదా థర్డ్ టైం అయినా ట్రై చేస్తాడు. సో థర్డ్ టైం కూడా అతను సాటిస్ఫై కాకపోతే ఇంకొకసారి ఇన్ఫ్లుయెన్సర్ని నమ్ముతాడా? ఇలా చేయడం ద్వారా ఫాలోవర్స్ యొక్క ట్రస్ట్ని కోల్పోతూ ఉంటారు. అలానే చాలా మంది బిజినెస్ పర్సన్స్ ఫేక్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ప్రమోషన్స్ చేయించుకుని మోసపోతున్నారు కూడా. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే బిజినెస్ చేసే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఒకవేళ మీరు కనుక నాకు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఇవ్వకపోతే మీ బిజినెస్ పైన లేదా మీ ప్రొడక్ట్ లేదా మీ సర్వీస్ పైన నెగిటివ్ రివ్యూస్ ఇస్తాననేసి చాలా మంది బెదిరిస్తున్నారు. ఇలాంటివి ఫేస్ చేస్తూ బిజినెస్ పర్సన్స్ కూడా తెలివి నేర్చారు. ఎవరికో ఎందుకు మనీ ఇవ్వడం, మనల్ని మనమే ప్రమోట్ చేసుకుంటే బెటర్ కదని వాళ్ళ కంపెనీ పేర్ల మీద సోషల్ ఛానల్స్ క్రియేట్ చేసి వాళ్ళే ఓన్గా కంటెంట్ని డెవలప్ చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ చూస్తున్న జనం మాత్రం వెర్రులు కాదండి. రీసెంట్ గా పాపులర్ అయిన పికల్ బ్రాండ్ పరిస్థితి ఏమైందో మీరు చూసారు కదా. మనం జెన్యున్ గా ఉంటూ గుడ్ కంటెంట్ ని డెలివర్ చేస్తే పీపుల్ మనల్ని ఆదరిస్తారు. కానీ ఫేక్ గా వెళ్తే మాత్రం ఫాలోవర్స్ దృష్టిలో మీరు లాయల్టీని కోల్పోతారు. చాలా మంది పీపుల్ ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్మడం మానేశారు. ఈ సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే ఇంకొన్ని ఇయర్స్ లో ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది మొత్తం మూతపడుతుంది. ఒకవేళ మీరు కనుక ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్స్ మార్కెటర్గా కన్వర్ట్ కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఆలోచించండి. బిజినెస్ చేసే వాళ్ళు కూడా గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే కస్టమర్స్ దృష్టిలో లాయల్టీ గెయిన్ చేస్తారు. కాదని చెప్పి మీరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ మార్కెటర్స్ని అప్రోచ్ అయినా కూడా మీకు ఎలాంటి లాభం ఉండదు. జనం మాత్రం వెర్రులు కాదండి, అన్నీ చూస్తూనే ఉంటారు. సో స్టే ట్యూన్ ఫర్ డిజిటల్ వెదర్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.